అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారులైనా తాగునీటికి మొదటి ప్రాధాన్యత అని చెప్తా వస్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇప్పుడు గ్రామ సభల్లో అయితేనేమి, మిగతా సభల్లో అయితేనేమి, ఎక్కడ సభలు సమావేశాలు ఏర్పాటు చేసినా కూడా ఆ సభల్లో అంతా కూడా మా మొదటి ప్రాధాన్యత త్రాగునీటికి అనేది చెప్తా వస్తూ ఉన్నారు. అలాంటి మీరు మాటల వరకే పరిమిత అయితేనే కానీ చేతుల్లో అయితే పరిమితం కాలేదు. ఎందుకంటే దానికి ఉదాహరణగా సత్యసాయి వాటర్ సప్లై స్కీము. ఈ స్కీము మన భగవాన్ సత్యసాయి బాబా గారు మరి ఆయన సొంత ఖర్చులతో మరి అనంతపురం జిల్లా కరువు జిల్లా, నీళ్లు లేని జిల్లా అని ఆయన ఆలోచన చేసి అనేక మైళ్ళు పైప్ లైన్ సొంత ఖర్చులతో మరి వేయించి పైప్ లైన్ వేయించేసి నడుపుకొండ్రా అని ఇస్తే దీన్ని ఓన్లీ జీతభత్యాలు ప్రభుత్వం నుంచి జీతభత్యాలు వర్కర్స్కి ఇచ్చి మరి మెయింటెనెన్స్ చేసుకోవాలని దౌర్భాగ్య స్థితిలో మరి ఈ గవర్నమెంట్లు ఉంటున్నాయని మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈ స్కీమ్కు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2,10,00,000 నిధులు విధించేవారు ఒక నెలకి. అది ఎల్ఎన్టీ తీసుకొని సక్రమంగా ఈ స్కీమ్ నడిపించేది. మరి ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత మిగతా గవర్నమెంట్లు వచ్చినాయి. స్కీముల్లో ఉన్న వాళ్ళ నాణ్యత తగ్గించేసినారు, డబ్బులు తగ్గించేసినారు. ఒక మోటార్ పోతే కూడా కొత్త మోటార్ కొనలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి QCQA అని ఒక రిపోర్ట్ను నివేదికను తెప్పించుకొని ఆ నివేదికలో వచ్చేసి ఈ సత్యసాయి స్కీము మొత్తం 85 లక్షలతోనే ఉమ్మడి జిల్లాలుగా 2 జిల్లాలుగా ఉండేదాన్ని 85 లక్షలతోనే నడపాలని QC అధికారులు మరి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అదే అధికారి ఇక్కడ DEగా ఉన్నప్పుడు 2,10,00,000 ఇచ్చినాడు. ఇప్పుడు అదే అధికారి QC అధికారిగా అయిన తర్వాత 85 లక్షలకి ఎలా కుదిస్తాడో మాకు అర్థం కావడం లేదు. అంటే ఆయన ఇచ్చిన రిపోర్టు నిజంగా కరెక్ట్ అయితే ఇంతకుముందు ఆయన 2,10,00,000 ఇచ్చింది అది తప్పు కనుక అది మరి ఎల్ఎన్టీతో కట్టిస్తాడా లేదంటే ఇతని జీతంలోంచి కట్టిస్తాడా? అది కట్టించాలా. లేదు అది కరెక్ట్ అయితే ఇతను ఇచ్చిన రిపోర్టు తప్పని ఒప్పుకోవాలా. కాబట్టి QCQA రిపోర్ట్ను రద్దు చేసి గతంలో ముందు ప్రభుత్వము 2,10,00,000 సత్యసాయి స్కీమ్కి ఎలా నెలకు ఇస్తూ ఉందో ఆ అమౌంట్ను సత్యసాయికి ఇచ్చి ఈ స్కీమ్ని కాపాడి ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటి అందించే విధంగా తయారు చేయాలని ప్రభుత్వ అధికారులని ప్లస్ ప్రజాప్రతినిధులని మేము సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ తరపున కోరుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.